హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలామంది నన్ను ఒక డౌట్ అడుగుతూ ఉంటారు. సహజంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కానివ్వండి, వాళ్ళ వయసును బట్టి వాళ్ళు రోజుకు ఎన్నిసార్లు రతిలో పాల్గొనాలి అని చాలామంది అడుగుతుంటారు. అయితే కొంతమంది వాళ్ళ యొక్క స్టామినాని బట్టి, వాళ్ళ కొన్ని ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క పటుత్వాన్ని బట్టి ఎన్నిసార్లైనా పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ అధికంగా రతిలో పాల్గొంటే క్రమంగా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల ఏమవుతుంది అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే చాలా మంది కూడా పెళ్ళైన కొత్తలో ఎక్కువసార్లు రతిలో పాల్గొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ టైం గ్యాప్, అంటే మొదటిసారి కలవడానికి రెండోసారి కలవడానికి ఈ టైం గ్యాప్ అనేది కొంచెం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కనీసం 1 నుంచి 2 గంటల సమయం, 30 నుంచి 40 సంవత్సరాల గ్యాప్ ఉన్న వాళ్ళు కనీసం 3 నుంచి 4 గంటల సమయం, అదేవిధంగా 40 నుంచి 50 వయసు ఉన్న వాళ్ళు 4 నుంచి 5 గంటల సమయం, 50 ఏబో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సుమారుగా 12 గంటల సమయం అనేది తీసుకోవాలి. ఎందుకు అలా సమయం తీసుకోవాలి అంటే, నేను ఎంతో మంది పేషెంట్స్ని వాళ్ళ యొక్క అనుభవాలను అన్ని కూడా నేను తెలుసుకొని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఆలోచించడం అనేది జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే, వయసు పెరిగిన కొద్దీ వీరి యొక్క హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. దాన్ని బలవంతంగా మనం డెవలప్ చేసుకొని అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగించడం జరుగుతుంది. అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగితే ముందు అది అనేక రకమైన బలహీనతలకు దారి చూసి అంగస్తంభాలు జరగక శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు తీసుకొస్తుంటుంది. సరైనటువంటి సమయం అనేది తీసుకోవాలి. లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల అంగం మీద నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, హార్ట్ బీట్ పెరిగే అవకాశం ఉంటుంది, బీపీ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది, నరాల బలహీనతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సమయం తీసుకోకుండా శరీరానికి కావాల్సినటువంటి శక్తిని మళ్ళీ సమకూర్చుకునేటువంటి సమయాన్ని ఇవ్వకుండా వెంటనే కనుక రతిలో పాల్గొంటే అంగస్తంభనాల సమస్యలు తప్పకుండా వస్తాయి. ఎందుకు అనంటే, ఒకసారి వీర్యం వచ్చిన తర్వాత మళ్ళీ వీర్యం జనరేట్ అవ్వడానికి, హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి శరీరానికి కొంత టైం అనేది పడుతుంది. అందుకే మనము వీర్యం పడ్డ వెంటనే శరీరం ఒక్కసారిగా బలహీన పడిపోతాం. మనం కారణం ఏంటంటే, ఆ ఎనర్జీ అంతా కూడా ఒకసారి ఖర్చు అయిపోతుంది, వీర్య రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ తిరిగి మన ఆ ఎనర్జీని, ఆ క్యాలరీస్ని పొందడానికి, మళ్ళీ తిరిగి ఈ వీర్యం అనేది తయారు కావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి దానికి కొంత టైం అనేది మనం ఇవ్వాలి. ఇవ్వకుండా బలవంతంగా ఏదైనా మాత్రల వల్ల కానివ్వండి, కావాలని కానివ్వండి ప్రయత్నించినట్లయితే ప్రస్తుతానికి ముందే బాగానే ఉన్నప్పటికీ తర్వాత అంగం యొక్క బలహీనతలు అనేవి స్టార్ట్ అవుతాయి. దీనివల్ల అంగం రతిలో మెత్తబడిపోవడం, లేదా ముందుగానే మెత్తబడిపోవడం, సరిగా స్తంభించకపోవడం, స్పర్శ కోల్పోవడం, లేదా శీఘ్రస్ఖలనం, స్వప్నస్ఖలనం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. సమయం తీసుకున్న తర్వాతనే మీ స్టామినాని బట్టి మీరు ఫాలో అవ్వాలి. బలవంతంగా కష్టపడి ఏదో దొరికింది అన్నట్టుగా అలా చేస్తే కనుక దీనివల్ల చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ని ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ఉన్నారు, ప్రత్యక్షంగా ఎంతో మంది దీనికి రుజువులు ఉన్నారు. ఓకేనా? కాబట్టి ఈ సమస్యతోటి చాలా మంది నన్ను అడుగుతున్నారు కూడా. ఎందుకంటే మ్యారేజ్ అయిన కొత్తలో నేను 4 సార్లు వేసేవాడిని, 5 సార్లు వేసేవాడిని, కానీ ఇప్పుడు మ్యారేజ్ అయినాక 2 సంవత్సరాలు చేయలేకపోతున్నా అంటే అలా కాదు. ఎప్పుడు కూడా ఒకే విధంగా బాడీ అనేది ఉండదు. అప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట గ్యాప్లో చేయగలిగి కావచ్చు, ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు వయసు పెరిగిన కొద్దీ ఆ సమయం అనేది మనం తీసుకోవాలి. తీసుకోకపోతే బాడీ స్ట్రెయిన్ అవుతుంది, బ్యాక్ పెయిన్స్ వస్తాయి, హెడేక్స్ వస్తాయి, హార్ట్ బీటింగ్ పెరుగుతుంది, బీపీలు వచ్చే అవకాశం ఉంటుంది, వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, అంగ నరాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సరైన సమయం తీసుకొని మీరు పర్ఫెక్ట్గా ఉన్నాము, మళ్ళీ పర్ఫెక్ట్ మూడ్లో ఉన్నాము, ఖచ్చితంగా మేము చేసుకోగలుగుతాము, ఎలాంటి ఆయాసము, ఎలాంటి సమస్యలు లేకుండా అని. ఇంకొకటి, ఈ ఆయాసము కొంతమందికి ఉంటుంది. ఈ ఆయాసం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయకండి. ఓకేనా? ఇంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళకు సరైన సమయం చూసుకొని మంచిగా ఎన్నిసార్లు, రోజుకు 1 సారైనా 2 సార్లైనా పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే ఆ రోజుకు అది సరిపోతుంది. ఓకేనా? ఎక్కువ సార్లు కావాలి అనేది అది వాళ్ళ ఇంట్రెస్ట్ అయినప్పటికీ కూడా స్ట్రెయిన్ అవ్వకుండా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే? సో ఈ విషయాన్ని అందరూ ఆలోచించండి. కొంచెం నిదానంగా కనుక ఈ విషయంలో ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా దీనివల్ల ఎలాంటి సమస్యలు లేకుండా మనం హ్యాపీగా ఉంటాం. ఓకే? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.